వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తారం గ్రామ పంచాయతీ పెద్దతోగు గ్రామంలో గ్రామస్తుల ఓటు బహిష్కరణ. ఓటు హక్కు వినియోగించుకున్న వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్. ఎస్సీలను ఓటుకు రానివ్వని తెలుగుదేశం పార్టీ నాయకులు. బుద్దారం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జిఎస్ఆర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్. మేడం మీరు 301 సురేందర్ అన్న మేడం ఒకసారి వైరా నియోజకవర్గం ఖమ్మం జిల్లా వైరాలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. గట్టి చెప్పా ఎక్కడైతే గట్టి చెప్పా కొడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేయాలి. గెలుపు అభివృద్ధికి నాంది కావాలి. పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం శుభ పరిణామమని గెలుపొందిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి నాంది పలకాలని కొడుమూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేయాలని స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శిఖామణి పెద్ద కుమారుడు టీడీపీ నాయకులు మణిబాబు కోరారు. ఈ రోజు కొడుమూరు నియోజకవర్గంలోని మున్గలపాడు గ్రామంలో ఓటు వేసి అందరూ ముందుకు రావాలని కోరారు. ఓటు హక్కు కలవారు నోటు వినియోగించుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. నిలబడండి అట్లా నిలబడండి. నేను ఉంటామా అన్నా స్లో రన్. అభ్యర్థి ఏ పార్టీ వారైనా గ్రామానికి అభివృద్ధి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గతంలో కంటే ఓటర్స్ గణనీయంగా ఓటేయడానికి వస్తున్నారు.
మామూలు సాయంత్రం 90% పోలింగ్ కావడానికి ఎక్కువ శాతం ఉంది. అదే ఇలాంటి అవాంఛనీయ సంఘటన పోలీసు వారు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రశాంతంగా సాయంత్రం వరకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వచ్ఛందంగా ఎవరికి చేయాలన్నా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నారు. ఎవరు వారిని ప్రలోభం చేయడం లేదు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కొద్దిగా అందరూ జరగండి. టౌను రంగన్న ఖమ్మం జిల్లా వైరాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించిన బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. ఎవరైతే రాలేదు అంటూ 175 మంది రీచ్అవుట్ చేస్తాం. 2 నుంచి 4 మిగిలిన వాళ్ళలో 75 మంది చెప్పారు. గట్టి చెప్పాయా ఎక్కడైతే గట్టి చెప్పాలి ఇంకా
ఓటు వేసిన ఏపీ సీఎం జగన్ దంపతులు. ఆంధ్రప్రదేశ్ పద్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కడప జిల్లా పులివెందులలో తన భార్య భారతితో కలిసి ముఖ్యమంత్రి జగన్ ఓటు వేశారు. We've seen the governance. We've seen the governance, and if you think that you have benefited from this governance, then vote for that governance, which would lead to a brighter future. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి బరేలా ఆలియా శీర్ష ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ట్రాన్స్జెండర్స్ కోసం స్పెషల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు కరీంబాద్లోని 111 పోలీస్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్జెండర్లు 232 మంది ట్రాన్స్జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మా స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నాను. ప్రజలకు కావాల్సిన పార్టీని ప్రజలు గెలిపించుకుంటున్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మహిళలు, వృద్ధులు ఓటు హక్కును ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారని అనుకుంటున్నాము అని అన్నారు. అక్కడ మనం తీయకూడదు. తీయ మనం ఫోన్ తీసుకోవాలి. కార్తీక్ ఇలాంతా టైం పాస్ చేసుకోండి కాదు. పార్లమెంటు ఎన్నికల్లో
మా స్వగ్రామైనటువంటి రుద్రింగిలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆయా బూతులలో బారులు తీరి తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అవసరాలు తీర్చేటువంటి పార్టీకి మద్దతు ఇవ్వడం, ఆయా పార్టీలను ప్రభుత్వాలుగా ఏర్పరచుకోవడం, వారి సంక్షేమాన్ని ఆ ప్రభుత్వాల ద్వారా తీర్చుకునేటువంటి కార్యక్రమాలని ఈ ఎన్నికల ద్వారా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓటు అనేది ఒక ఆయుధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నటువంటి మాటలు, ఓటు అనే ఆయుధంతో మనకు నచ్చిన ప్రభుత్వాన్ని తీసుకొని రావచ్చు, మనకు నచ్చని ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చు అనేటువంటిది వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని మరి ఇటీవల జరిగినటువంటి ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రజలందరినీ కూడా నేను ఒక శాసనసభ్యుడిగా ప్రాంతం నుంచి ప్రభుత్వ విప్పుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి సందర్భంలో ప్రజలందరినీ కూడా నియోజకవర్గంలో 118 కార్నర్ మీటింగ్లలో ప్రజలు చైతన్యపరిచి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని మీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే క్రమంలో ఒకసారి అవకాశం ఏం చెప్పని కూడా నేను ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈరోజు మరి ఎక్కడ చూసినా ప్రజలు బారులు తీరి మరి వారికి నచ్చిన ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొస్తారని చెప్పిన ఒక భావన కలుగుతూ ఉంది. నా స్వగ్రామంలో నేను ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. 4.5 మాసాల క్రితమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కారకులైనటువంటి ప్రజలకు ధన్యవాదాలు ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ ఎన్నికల్లో సుష్ఠుమైన తీర్పును, చక్కటి తీర్పును అందిస్తారని, ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుగుణంగానే ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుగుణంగానే ప్రజలు తీర్పిస్తారని చెప్పని ఈ సందర్భంగా నా భావన వ్యక్తం చేస్తా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఫాతిమా నగర్లోని వీషా బెరెటా స్కూల్లో పోలింగ్ బూత్ నెంబర్ 175లో ఓటు హక్కు వినియోగించుకున్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్. ఈ సందర్భంగా ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆరూరి పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరవలేదని, ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని, భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని అన్నారు. భూపాల్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనర సత్యనారాయణరావు వారి సతీమణి పద్మతో కలిసి వారి స్వగ్రామం బుద్ధరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వారు సూచించారు. అంతకుముందు గ్రామంలోని శ్రీ పర్వతవర్ధిని సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యులు వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ లోకసభ అభ్యర్థి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ఈరోజు అందరూ కూడా మీరు బయట గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీ గ్రామాలకు పోయి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భూపాలపల్లి నియోజకవర్గంలో పోలింగ్ టైము సాయంత్రం 4 గంటల వరకే ఉంది. 4 గంటల వరకే ఉంది. ఆ 4 గంటల లోపే వచ్చి విధిగా ఓటర్లందరూ కూడా మరి కార్మికులు, ఉద్యోగస్తులు, రైతాంగము, నిరుద్యోగ యువత ప్రజలందరూ కూడా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం గ్రామ పంచాయతీ పెద్దదోగు గ్రామంలో గ్రామస్తులు ఓటు బహిష్కరణ ఇచ్చారు. గత 50 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో నివసిస్తున్నాము. మాకు రోడ్డు సౌకర్యం గానీ, నీటి సౌకర్యం గానీ ఏమీ లేవు. ఓటు వేయడానికి 16 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. ఒక ఆటో సౌకర్యం గానీ, బస్సు సౌకర్యం గానీ లేవు. అందుకని గ్రామస్తులు ఈసారి ఓటు బహిష్కరించారు. 120 మంది ఓటర్లు బహిష్కరించారు. అది తెలుసుకుని మండల ఎంఆర్ఓ ఎంఈ మానిలో ఎంపీడీఓ సత్యనారాయణ, సిఏ రవీందర్, ఎంపీపీ ముక్తి సత్యం అధికారులు బహిష్కరణ స్థలానికి వెళ్లి తమ డిమాండ్లపై అధికారులకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఓటు వేయకపోతే చట్ట విరుద్ధమని అవగాహన కల్పించి ఓటు వేసే ప్రదేశాలకు తీసుకెళ్లారు.
ఇక్కడ ఇట్లా రోడ్డు ఉంటే పెద్దతోడు రోడ్డు అని దావతోడు రోడ్డు రెండు ఇంపార్టెంట్ లేదని చెప్పి రాసి పంపితే మళ్ళీ ఎస్పీఆర్ కూడా మన ఏది కన్సర్న్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తామని చెప్పారు. మధ్య ఒక 2 నెలల కింద సాధించింది ఎస్పీఆర్. ఇది ఎంతవరకు జరుపుకోవడం ఏంటి సార్? ఫారెస్ట్ వాళ్ళు మాట్లాడతాం కదా సార్. మాకు రోడ్డు వాళ్ళు కూడా నడుస్తారుగా. అదే మా తమ్ముడు కూడా వస్తే ఎంపీపీ గారు సార్ మేమైతే వేయం ఓటాను. మా తమ్ముడు అయితే సార్ ఎందుకు చేంజ్ కాలేదని అడిగితే అది ఇప్పుడు కూడా సార్ దృష్టికి పోతుంది. ఆల్రెడీ మన ప్రెస్లు కూడా సార్ దృష్టికి పోతుంది. సొంత ఊరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆలూరు నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బి వీరభద్ర గౌడ్ మరియు తనయుడు శ్రీ బి గిరిమల్లేష్ గౌడ్. వినికొండ నియోజకవర్గం నూచెండ్ల మండలం చెంగలపల్లి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఓటుకు రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాగింగ్ కి పాల్పడ్డారు. స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకునే స్వేచ్ఛ కూడా లేదంటూ వాపోతున్న ఎస్సీ సోదరులు రీపోలింగ్ జరపాలని కోరుతున్న గ్రామ ప్రజలు. వాళ్ళు మీకు కావాలని మేమే ఓట్లు వేసుకుంటాం, మీకు పని లేదు, మీకు బయటకు పోవాలని చెప్పి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఉండటం, వచ్చిన వాళ్ళ వాళ్ళు చేతుల నుంచి లాక్కోవడం. నువ్వు ఏజెంట్? నేను ఏజెంట్. మళ్ళీ వెమనాడు గారు కానీ ఏజెంట్ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళు టీడీపీ వాళ్ళు కావాలని వాళ్ళు అలవాటు చేయించడం, వాళ్ళే గుంజుకోవడం, ఓట్లు వచ్చిన వాళ్ళ ఈ ముసలి వాళ్ళు మా వాళ్ళు అంటాం. మా ఏజెంట్కి ఇస్తే మేము తీసుకొని వేసుకుంటాము, మీరు తీసుకోవాల్సిన మీకు పని లేదు. ఆ బూత్ ఆఫీసులు చెప్పిన వాళ్ళు కూడా లెక్క పెట్టలేదు. వాళ్ళు కావాలని రెచ్చగొట్టి మొత్తం దౌర్జన్యం చేసి కూర్చుని పైకి రీపోలింగ్ మాకు కావాలి. ఏజెంట్ని బయటకు లాగేశారు. కలిసి కొట్టారు సార్. ఒకరు కాదు, ముగ్గురు కలిసి కొట్టారు మాకు. ఏజెన్సీ సర్టిఫికేట్ అండి. మీ అంతకు అనుకుంటూ ఉంటారు అంటే చెప్తారేమో మరి. బయటకు పోనీ అని మీ అంతకు అనుకుంటా ఉంటారు, మరి చంపుతారేమో మరి. మాకేం తెలుసండి. మీరే కులమమ్మా? ఎస్సీ అండి. మాది మిమ్మల్ని మాది వాళ్ళని ఓటుకు రానివ్వమంటున్నారు. ఉండేది అని చెప్పి వాళ్ళు గట్టిగా దౌర్జన్యం చేసి వాళ్ళే ఏజెంట్లుగా ఉండి వాళ్ళే మొత్తం 12 మంది అనుకుంటే వాళ్ళే ఓట్లను దగ్గర తీసుకుని వాళ్ళు ఇష్టాసారంగా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. పేర్లు అని చెప్పగలవా? చెప్పు. శాంతయ్య, రామారావు, గురునాథం, మరి మరేబాబు, మాసిపోకు మరేబాబు, సుధాకర్రావు. పాలకుర్తి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలు దేశ తలరాతను మార్చే ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. వారి వెంట ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు. నియోజకవర్గంలో నూతనంగా ఓటు వేసి యువతీ యువకులు తమ అనుభవాన్ని పబ్లిక్ టీవీతో పంచుకున్నారు.
ఈ ఎన్నికలు దేశ తలరాతను మార్చే ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలి. ఎందుకంటే మీ ఓటుకి ఎంతో విలువ ఉంది, అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. మరి ఈరోజు వాతావరణం కూడా మన అందరికీ సహకరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఓటేయాలనుకుంటున్నాను. నా పేరు భాను ఝాన్సీ, మాది దుబ్బతండ ఎస్పీ. దయచేసి తప్పకుండా ఓటేయాలి. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకోవాలి. నా పేరు భావనత లక్ష్మణ్, మాది చాతాపురం గ్రామం. నా మొదటి ఓటు నేను ఉపయోగించుకున్నాను. మీరు కూడా అందరు రండి, కలిసి వచ్చి మీ ఓటు ఉపయోగించుకోండి. లోక్సభ పోలింగ్ సందర్భంగా పెద్దపల్లి కలెక్టర్ పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి ముజ్బిల్ ఖాన్ సామోనిల్లా క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజ్బిల్ ఖాన్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో రంగంపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సంఖ్య 79లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్బిల్ ఖాన్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. రంగంపల్లిలో నా ఓటు నమోదైన చోట్లో నేను ఓటేశాను. దయచేసి మా ఓటర్లందరికీ కూడా ఈ అమూల్యమైన ఓటుని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయమని నా విజ్ఞప్తి. అందరికీ కనిపించినట్టు ఇక్కడ పూర్తి సౌకర్యాలతో మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము తయారై ఉన్నాం. మిగిలింది ఒకటే, ముందడుగు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మన ఓటు హక్కుని నిలబెట్టాలి. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.